సీతారాం రాజ్గఢ్ గ్రామంలో ఉండేవాడు. రాజ్గఢ్ గ్రామంలో రోడ్లు వేయడం వల్ల గ్రామం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఏంటి ఎలా ఉన్నావు సీతారాం? మన వాళ్ళందరూ ఊర్లో పని కోసం వెళ్తున్నారు, మరి నువ్వు వెళ్ళడం లేదా? లేదు లేదు, నేను ఊళ్ళో ఉండి ఏదైనా పని చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావు? నేనొక పెద్దిల్లు కట్టాలనుకుంటున్నాను. దానిని ఎవరికైనా అద్దెకిచ్చి నా జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాను. కానీ అంత పెద్ద ఇల్లు కట్టడానికి నీకంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? గడ్డిల్లు కడతాను. అది కూడా చేయొచ్చు. గడ్డికి అసలు మన ఊర్లో కొదవే లేదు కదా. చూస్తూ ఉండు, నేను పెద్ద భవనం లాంటి ఇల్లుని కడతాను. సీతారాం అడవికి వెళ్తాడు. అక్కడ నుండి బోలెడంతా ఎండు గడ్డిని తీసుకుని తిరిగి వస్తాడు. ఆ గడ్డి సహాయంతో ఇంటిని తయారు చేస్తాడు. ఎన్నో రోజుల వరకు రాత్రి పగలు కష్టపడిన తరువాత సీతారాం గడ్డి ఇల్లు తయారవుతుంది. ఎన్నో రోజులు వెతికిన తరువాత సీతారాంకి అద్దెకు ఒకతను దొరుకుతాడు. నాకు 2 గదులు కావాలి. నా కుటుంబంతో పాటు ఇక్కడుండి ఈ గ్రామంలో పాఠాలు చెప్పడానికి వచ్చాను. రండి గురుగారు, ఇంత పెద్ద ఇంటిని మీలాంటి వాళ్ళ కోసమే కట్టాను. రండి రండి. సీతారాం ఆ వ్యక్తికి ఇల్లు చూపిస్తాడు. అతనికి ఇల్లు బాగా నచ్చుతుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత, అరే సీతారాం గారు, మీ ఇంట్లో చాలా ఎలుకలున్నాయి. అవి రాత్రులు సరిగ్గా నిద్రపోనివ్వటం లేదు. క్షమించండి గురుగారు, నేను ఇవాళ ఎలుకల ముందుని తీసుకొచ్చి అన్ని ఎలుకలను పోగొట్టేస్తానులేండి. సీతారాం దుకాణానికి వెళ్లి ఎలకల మందు కొంటాడు. ఆ తర్వాత ఎలుకలను పట్టి అడవిలో వదిలేసి వస్తాడు. కొన్ని రోజుల వరకు అద్దెకున్నతను ఎటువంటి ఫిర్యాదు చెయ్యడు. కాని ఎప్పుడైతే వర్షాలు మొదలవుతాయో వర్షం నీళ్లు సీతారాం గడ్డి ఇంట్లోకి కారటం మొదలవుతుంది. దాని గురించి మళ్లీ అద్దెకున్నతను సీతారాం దగ్గరికి వెళ్తాడు. సీతారాం గారు, ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. ఏం జరిగింది? మీరే స్వయంగా వచ్చి చూడండి. అద్దెకున్నతను సీతారాంని తన గదిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఇంటి పైకప్పు నుండి వర్షం నీళ్లు కారుతూ ఉంటాయి. ఇలా చూడండి, కొంచెం వర్షం పడిందో లేదో నీళ్లు కారడం మొదలుపెట్టాయి. ఇక మీరే ఆలోచించండి. వర్షాకాలం వచ్చిందంటే ఇల్లంతా మునిగిపోతుందనిపిస్తుంది. క్షమించండి గురూజీ, నేను దీనికి పరిష్కారాన్ని చూస్తాను. సీతారాం బజారు నుండి ఒక పెద్ద తార్పోలిన్ షీట్ని కొనుక్కుని వస్తాడు. దాంతో అతను తన ఇంటి పైకప్పుని కవర్ చేస్తాడు. చూడండి గురూజీ, ఇక నీళ్లు గారే సమస్య తీరిపోయినట్టే. నెమ్మది నెమ్మదిగా వర్షాకాలం మొదలవుతుంది. పెద్ద పెద్ద భారీ వర్షాలు కురవటం మొదలవుతాయి. దాంతో సీతారాం వేసిన తార్పోలిన్ కవర్ పూర్తిగా చిరిగిపోతుంది. దాంతో వర్షం నీళ్లు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేస్తాయి. అద్దెకున్నతను కోపంతో సీతారాం దగ్గరికి వెళ్తాడు. చూడండి సీతారాం గారు, ఇక ఇదంతా నా వల్ల కావటం లేదు. ఇంట్లో ఉన్న సరుకులన్నీ తడిచిపోయాయి. ఇలాగైతే ఎవరు మీ గెడ్డింట్లో ఉండరు సీతారాం గారు. నన్ను క్షమించండి గురూజీ, మళ్ళీ అలా జరగదులేండి. క్షమాపణ చెప్పడం కాదు, ఏదో చేయండి. మీరు కనుక వారం రోజులు అంతా సరిచేయకపోతే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. లేదు లేదు లేదు, అటువంటి పని చేయకండి. మీరు నాకు కొన్ని రోజులు గడివివ్వండి, నేను ఏదో ఒకటి చేస్తాను. సీతారాం కంగారు పడతాడు. అతను ఆలోచనలు పడతాడు. తను కంగారుగా ఉండటం చూసిన తన స్నేహితుడు దివాకర్ తనతో ఇలా అంటాడు. ఏంటి విషయం? నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నట్టున్నావు. వర్షం కారణంగా ఇంట్లోకి నీళ్లు కారుతున్నాయి. దానివల్ల అద్దెకు ఉన్న అతను ఇల్లు ఖాళీ చేస్తానంటున్నాడు. అరే, గడ్డితో కట్టిన ఇల్లు కాబట్టే నీళ్లు కారాయి సీతారాం, నువ్వేం బాధపడకు. ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు ఏమైనా ప్లాస్టిక్ షీట్, అదే టార్పోలిన్ ప్లాస్టిక్ షీట్ కప్పొచ్చు కదా. అది కూడా చేసి చూశాను, దానివల్ల కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సరే, నీ సమస్యకు పరిష్కారం దొరికింది అంటే నేను కూడా నీకు తప్పకుండా చెబుతానులే. దివాకర్ ఆ మాట చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సీతారాం మళ్లీ ఆలోచనలో పడతాడు. తను తన ఇంటిని వర్షం బారి నుండి ఎలా కాపాడాలి అని. కొన్ని రోజులు గడుస్తాయి. కాని సీతారాం ఏమీ చెయ్యలేకపోతాడు. వర్షం నీళ్లు ఇంట్లోకి కారిన కారణంగా అద్దెకున్నతను ఇంటిని ఖాళీ చేయటం మొదలు పెడతాడు. గురూజీ, ఇంకొన్ని రోజులు ఉండండి. చూడండి సీతారాం గారు, నేను వారం రోజులు మీకు టైం ఇచ్చాను. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. మీరే స్వయంగా చూడండి, లోపల చెరువులా తయారైంది ఇల్లు. ఇక ఈ చెరువులో అసలు నేను నా భార్య పిల్లలతో ఎలా గడపగలను? భగవంతుడా, ఎంతో కష్టపడి ఒకరు అద్దెకు వచ్చారు. ఇప్పుడు ఇంకొకరి కోసం నేను ఎక్కడని వెతకాలి?
ఒకవేళ అద్దెకు ఎవరైనా వచ్చినా కూడా నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? సీతారాం బాధపడి నిరాశ చెందుతాడు. అంతలో తన దగ్గరికి దివాకర్ వస్తాడు. ఇప్పుడు నా దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది. ఏంటది? త్వరగా చెప్పు. దివాకర్ సీతారాంకి ఒక పుస్తకం ఇస్తాడు. ఈ పుస్తకంతో నాకేం పని? ఎప్పుడైతే రామయ్య సీతమ్మ వనవాసానికి వెళ్లారో అప్పుడు వాళ్ళు ఆ అడవిలో ఒక మాయాగడ్డితో ఇల్లు కట్టుకున్నారు. అది వాళ్ళని చలి వేడి నుండి కాపాడింది. ఆ గడ్డిలో ఇంకా చాలా చమత్కారమైన గుణాలు కూడా ఉన్నాయి. పుస్తకం తెరిచి చూడు, నీకు అంతా అర్థమవుతుంది. సీతారాం పుస్తకం తెరిచి ఆ మాయా గడ్డిని చూస్తాడు. ఎంతో సంతోషిస్తాడు. తను పుస్తకాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఆ మాయా గడ్డిని వెతకడం మొదలు పెడతాడు. అంతలో సీతారాం వెనక ఒక సింహం పడుతుంది. సీతారాం సింహం నుండి తనను కాపాడుకోవడానికి వేగంగా పరిగెడతాడు. అలా వెళ్లి ఒక పెద్ద లోయలో పడతాడు. సీతారాం ఆ లోయలో ముందుకు వెళ్లేసరికి తనకి ఎదురుగా ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. సీతారాంకి అర్థమవుతుంది అదే ఆ మాయాగడ్డి అని. తను దాని దగ్గరికి వెళ్లేసరికి అక్కడ తనకి ఒక వానరుడు కనిపిస్తాడు. నీకేం కావాలి సీతారాం? నాకు ఈ మాయాగడ్డి కావాలి. దీనికోసం నువ్వు నా 3 ప్రశ్నలకు జవాబివ్వాలి. సరైన జవాబిస్తే నీకు ఈ మాయాగడ్డి లభిస్తుంది. వాన రూపంలో ఉన్న హనుమంతుడా, మీరు ప్రశ్నలు అడగండి. రామయ్య ఎన్నేళ్ళు వనవాసానికి వెళ్ళారు? 14 ఏళ్ళు. రామయ్యకి అందరికంటే పెద్ద శత్రువు ఎవరు? లంకాధిపతి రావణుడు. ఇక ఆఖరి ప్రశ్న, శ్రీరామచంద్రమూర్తిని భగవంతుడని ఎందుకంటారు? ఎందుకంటే ఒక రాజు అయినప్పటికి కూడా తన తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం రాజభవనాన్ని వదిలిపెట్టి వనవాసానికి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు కాబట్టి. నువ్వు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పావు. నువ్వు ఎంత కావాలంటే అంత మాయాగడ్డిని తీసుకెళ్లొచ్చు. జై సీతమ్మ తల్లికి, జై రామచంద్ర ప్రభువుకి. భగవంతుడా, ఈ పేదవాన్ని కరుణించావా తండ్రి? జై ప్రభు, మీరు మీ మహత్యాన్ని చూపించారు ప్రభు. జై సీతమ్మ తల్లి, జై రామచంద్ర. సీతారాం ఒక పెద్ద గడ్డి మోపును తీసుకుని ఇంటికి వెళ్తాడు. సీతారాం ఆ మాయా గడ్డితో తన ఇంటికి పైకప్పు తయారు చేస్తాడు. ఎప్పుడైతే సీతారాం ఆ మాయా గడ్డితో తన ఇంటి పైకప్పుని తయారు చేస్తాడో తన ఇల్లు మొత్తం మాయా గడ్డి భవనంగా మారిపోతుంది. అరే వా సీతారాం, ఇది నిజంగానే అద్భుతం. ఇదంతా కూడా ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదమే. నువ్విచ్చిన పుస్తకంలో ఉన్న కిటికీలు అద్భుతంగా పనిచేశాయి. నీకు ధన్యవాదాలు దివాకర్. నీకు చాలా చాలా ధన్యవాదాలు దివాకర్. ఇందులో ధన్యవాదాలు చెప్పడానికేముంది? సమస్యలు వచ్చిన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోలేదంటే ఇక స్నేహితులు ఎందుకు? సరేరా, నీకు లోపల నుండి నా మాయాగడ్డి భవనాన్ని పూర్తిగా చూపిస్తాను, రా. సీతారాం దివాకర్కి తన మాయా భవనాన్ని చూపించడానికి తీసుకువెళ్తాడు. ఆ విషయం అద్దెకున్నతనికి తెలుస్తుంది. సీతారాం గడ్డి ఇల్లు మాయా భవనంగా మారిపోయింది అని. అప్పుడు అతను తన సామాన్లన్నిటినీ తీసుకుని సీతారాం దగ్గరికి తిరిగి వెళ్తాడు. నన్ను క్షమించండి సీతారాం గారు, నేను మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాను. మిమ్మల్ని ఎన్నెన్నో మాట్లాడినాను. ఏం పర్వాలేదు గురూజీ, ఆ సమయంలో నా ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు కదా. అయినా నీళ్లు కారుతున్న అటువంటి ఇంట్లో ఎవరైనా ఉండగలరా? కానీ ఇప్పుడు మా ఇల్లు పూర్తిగా బాగుంది. మీరు మీ కుటుంబంతో సహా మా ఇంట్లో ఉండొచ్చు గురూజీ. అద్దెకున్నతను తన వస్తువులని తన కుటుంబాన్ని తీసుకుని సీతారాం మాయా గడ్డి భవనంలో ఉండటానికి తిరిగి వెళ్తాడు. నెమ్మదిగా సీతారాం మాయా గడ్డి భవనం గురించి అందరికీ తెలుస్తుంది. మరికొంతమంది కూడా అద్దెకు ఉండటానికి మాయా గడ్డి భవనం దగ్గరికి వెళ్తారు. ఉత్తరాఖండ్లో ఒక గ్రామంలో కమలేష్ అతని భార్య ఇంకా కూతురితో కలిసి ఉండేవాడు. కమలేష్ ఉదయమంతా కూలి పని చేసి అతని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి ఒక కూతురు ఉంది, డాలీ. తను హైస్కూల్లో చదువుతూ ఉంటుంది. డాలీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుకే కమలేష్ పగలు రాత్రి కష్టపడి డాలీ స్కూల్ ఫీజ్ ఇంకా ట్యూషన్ ఫీజ్ కట్టేవాడు. కానీ డాలీ మాత్రం సరిగ్గా చదువుకునేది కాదు. డాలీ పగలు రాత్రి మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండేది. లేకపోతే తన మిత్రులతో కలిసి ఆన్లైన్లో మాట్లాడుతూ ఉండేది. రోజంతా తను మొబైల్లోనే గడిపేది. తను పుస్తకాలు ముట్టకుండా కొన్ని నెలలు గడిచిపోతాయి. తను అలాగే ఉంటుంది.
ఎప్పుడు చూసినా మొబైల్లో ఆడుతూ ఉంటావు. కాసేపైనా చదువు. నేను మీ అమ్మ ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నామో నీకు తెలుసా? ఇంకా నువ్వు మాత్రం పగలు రాత్రి ఈ మొబైల్ ఫోన్తోనే ఆడుతూ కూర్చుంటావు. ఒకవేళ రిజల్ట్లో ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను. నిన్ను నీ మొబైల్ని వదిలిపెట్టేది లేదు. ఓహో, ఏంటి నాన్న ఇవాళ ఉదయమే మొదలు పెట్టేశావు? నీకు పనికి టైం అవ్వలేదా? డాలీ ఇంకా కమలేష్ గొడవపడుతూ ఉంటారు. అప్పుడే అతని ఇంటి ల్యాండ్ లార్డ్ అంటే అతని ఇంటి యజమాని అక్కడికి వస్తాడు. అరే కమలేష్, ఎలా ఉన్నావు? 3 నెలల నుంచి రెంట్ కూడా కట్టడం లేదు. నువ్వు అసలు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నావు? ఈ నెలాఖరులోపు 3 నెలల రెంటు 15,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది నాకు. లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాను. సార్, నేను ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను? 3 నెలల రెంట్ అయితే తప్పకుండా ఇస్తాను. కానీ 15,000 డిపాజిట్ నేను ఎక్కడి నుంచి తీసుకురానయ్యా? ఏదంతా నాకు అనవసరం. నీకన్నా మంచి కిరాయి ఇచ్చేవాళ్లే వస్తానంటున్నారు. లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తా. అలా చెప్పి ఇంటి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమలేష్ ఇంకా అతని కుటుంబం బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? డాలీ నాన్న, మన దగ్గర వేరే దారి కూడా లేదు. మనకి ఎవరు చుట్టాలు కూడా లేరు మనకి సహాయం చేయడానికి. అరే, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో ఏంటో. అలాని కమలేష్ కూలి పని చేయడానికి వెళ్ళిపోతాడు. కమలేష్ కూలి పని చేయడానికి అతని పని చేసే చోటుకు వెళ్తే అక్కడ చాలా మంది కూలివాళ్లు వాళ్ళ సామాను సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అరే, ఉదయం లేచి ఎవరి ముఖం చూశారో ఏంటో ఇలా అయింది. అరే, ఏమైందన్నా? ఈ కూలి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తారు? అందరూ వాళ్ళ ఇళ్లకి వెళ్తున్నారు. ఓనర్ అందరినీ పనుల నుంచి తీసేశాడు. ఆ వ్యక్తి మాటలు విని కమలేష్ పరిగెడుతూ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. సార్, మా కూలి వాళ్ళందరం మేమందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. మాకందరూ కూడా చిన్నపిల్లలున్నారు సార్. అరే, నేనేమన్నా కావాలని తీసేశానా? ఈ భూమి వాళ్ళు ఈ పని చెయ్యొద్దని ఆపమన్నారు. అందుకే నేనందరినీ కూడా పనిలో నుంచి తీసేయాల్సి వచ్చింది. నేనేం చేయను చెప్పు? కాంట్రాక్టర్ సార్, మీ దగ్గర వేరే ఏదైనా పని ఉంటే ఇవ్వండి. లేకపోతే నా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది సార్. అరే, ఇక్కడ ఏ పని లేదు. నువ్వు బయటకు వెళ్ళి ఏదైనా వెతుక్కోవాల్సిందే. నన్ను క్షమించు. కమలేష్ కాంట్రాక్టర్ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దారిలో ఒక గుడి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఓ భగవంతుడా, నేను నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోగలను? నువ్వే నాకేదైనా సాయం చెయ్యాలి. ఏదైనా దారి చూపించు. సాయం చెయ్యి దేవుడా. అదే సమయంలో ఒక వ్యక్తి గుడివైపుకు కంగారుగా పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఇంకా వెళ్లి గుడి వెనక దాక్కుంటాడు. ఆ వ్యక్తి వెనక చాలా మంది వస్తూ ఉంటారు. అరే, ఎక్కడ దాక్కున్నావురా? ఇవాళ నీ పని అయిపోతుంది. బయటికి రా. పదా, గుడివైపుకి వెళ్ళి చూద్దాము. నేను అతనోటి వెళ్ళడం చూశాను. పదా. కమలేష్ ఆ వ్యక్తి దాక్కోవడం చూసి అతనితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు. అన్నా, ఏమైంది? నువ్వు ఏ దొంగతనం చేశావు? వాళ్ళు నీ వెనకే పడుతున్నారు. అరే, నేను దొంగని కాదు. నేను ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్ని. నాకొక ఫ్యాక్టరీ ఉంది. నేను తయారు చేసే ప్లాస్టిక్ సామాన్ల వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా తయారైందని జనం వెంటాడుతున్నారు. ఆ వాతావరణాన్ని అయితే నువ్వు ఎలాగూ పాడు చేసేశావు. వెళ్ళు. ఇందులో నేను కూడా నీకు ఏం సాయం చేయలేను. అలా అని కమలేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే కైలాష్ అతన్ని అరిచి పిలుస్తాడు. అన్నా, ఒక్క విషయం నా మాట వింటావా? కొద్ది రోజులు నన్ను మీ ఇంట్లో ఉంచగలవా? పరిస్థితులన్నీ చక్కబడగానే నేను నా ఇంటికి వెళ్తాను. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటాను. అరే అన్నా, నా కుటుంబం తలదాచుకోవటానికి ఏ దారి లేదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నా తలపై కూర్చుంటా అంటున్నావు. కమలేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా జరిగిన విషయమంతా మధు ఇంకా డాలీకి చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? డాలీ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. మన ఇంటి పరిస్థితి వల్ల తన ఎగ్జామ్స్కి ఎలాంటి ఇబ్బంది జరిగినా కష్టమే. డాలీ ఆ సమయంలో తన మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అన్ని మాటలు విన్న తర్వాత డాలీ ఇలా అంటుంది. నాన్న, మనం ప్లాస్టిక్ బాటిల్ ఇల్లు కట్టుకొని అందులో ఉందాము. ప్లాస్టిక్తోని వాతావరణం ఎందుకు పాడవుతుంది? ఈ రోజు నాకు ఒక వ్యక్తి కలిశాడు. అతను దీని గురించే చెప్పాడు. అతనికి ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉందట. మీకు ఆ వ్యక్తి తెలుసా? మనం అతని ఫ్యాక్టరీ నుండి
కొన్ని బాటిల్స్ తీసుకుని మన ఇంటిని మనమే తయారు చేసుకోవచ్చు. నేను విన్నాను, ప్లాస్టిక్ ఎప్పటికీ కూలిపోదట. దానివల్ల మన ఇంటి బాధలు కూడా కాస్త తగ్గుతాయి. ఇంకా ఆ వ్యక్తి వ్యాపారం కూడా నడుస్తుంది. అరే, అసలు మీ ఇద్దరికి బుర్ర ఉందా? ప్లాస్టిక్తో ఇల్లు ఎలా కడతారు? ఇంట్లో వాళ్ల మాటలు విని కమలేష్ రాత్రంతా ప్లాస్టిక్ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉదయం అవ్వగానే అతను కొన్ని చిప్స్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని గుడివైపుకు వెళ్తాడు. కైలాష్ అన్నా, మీరు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? నేను మీకోసం ఇంకా బిస్కెట్స్ మరియు తినడానికి తీసుకొచ్చాను. గుడికి వెళ్ళిన తర్వాత కమలేష్ చూస్తాడు, కైలాష్ అక్కడే గుడి వాకిట్లో ఉన్న సీటు పైన పడుకుని ఉంటాడు. ఏమైందన్నా, నువ్వు ఇప్పుడొచ్చావా? రాత్రి మొత్తం దోమలు కుట్టి నన్ను చంపేశాయి. ఇప్పుడెందుకు వచ్చావు? అరే, ఇవన్నీ వదిలిపెట్టండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానివల్ల మనిద్దరికీ లాభం వస్తుంది. అదేంటో నాకు కూడా చెప్పు. కమలేష్ కైలాష్కి విషయమంతా చెప్తాడు. మాకు మీ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ కావాలి. మనం అందులోని మట్టిని నింపి ఒక ఇంటిని కూడా కట్టొచ్చు. దానివల్ల మీ ఫ్యాక్టరీ కూడా బాగా నడుస్తుంది. ఇంకా మాలాంటి పేదవాళ్లకి ఇల్లు కూడా దొరుకుతుంది. నీ ఆలోచన అయితే బానే ఉంది, కానీ మనిద్దరం కలిసి ఈ పని చేయగలమా? ఇంకా కొంతమంది అవసరం కూడా ఉంది. దాని గురించి మీరు అస్సలు కంగారు పడకండి. నాతో పాటు ఇంకా చాలా మంది కూలి వాళ్ళున్నారు. వాళ్ళకి కూడా పని అవసరం. మీరు వాళ్ళకి సరిపడా కూలి ఇస్తే చాలు. కమలేష్ వెళ్ళి అతనితో ఉన్న కూలి వాళ్ళందరికీ ఈ విషయం చెప్తాడు. ఇంకా కూలి వాళ్ళందరూ వాళ్ళ ప్లాస్టిక్ ఇళ్లను కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పదండి మిత్రులారా, చరిత్రలోనే మనం గుర్తుండిపోయే విధంగా ఒక పని చేయబోతున్నాం. మనం చాలా కష్టపడి పని చేయాలి. అప్పుడే మనం సాధించగలం. అది సరే గాని మనం మన ఇళ్ళని ఎక్కడ కట్టుకోవాలి? మీరందరూ ఈ విషయం గురించి కంగారు పడకండి. నా ఫ్యాక్టరీలో చాలా పెద్ద స్థలమే ఉంది. మీరందరూ మీ ఇళ్ళని అక్కడే కట్టుకోవచ్చు. కూలి వాళ్ళందరూ బాటిల్స్ నిండా మట్టిని నింపి బాటిల్స్ పైన బాటిల్స్ని పెట్టడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ ఇల్లు కట్టే పని మొదలవుతుంది. కొంతకాలం అలాగే గడిచిపోయింది. ఇంకా కూలి వాళ్ళ ఇల్లు తయారైపోయాయి. కానీ అదే సమయంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. అరే, చాలా పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. మన ప్లాస్టిక్ ఇల్లంతా మునిగిపోతుందేమో. తల్లి, జాగ్రత్తగా ఉండండి. బయటంతా నీళ్లు నిండిపోయాయి. ఇంకా మన ఇంట్లో కూడా వచ్చేస్తాయేమో. ప్లాస్టిక్ గట్టిగా ఉన్న కారణంగా నీళ్లు ఇంట్లోకి రాలేదు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోతుంది. అరే, మన ఇంటికి ఏమీ కాలేదు. అందరూ కూలివాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం కలిసి పండుగ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే డాలీ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నాన్న, ఇక్కడ చూడండి, ఇవాళ మా రిజల్ట్ వచ్చింది. నేను ఫస్ట్ వచ్చాను తెలుసా? కమలేష్ ఇంకా అతని కుటుంబం ఈ విషయం విని చాలా ఆనందిస్తారు. ఇంకా పండుగ చేసుకుంటూ ఉంటారు.